కాబట్టి కాంగ్రెస్ రాజ్యసభ స్థానాన్ని ఇస్తానంది కాబట్టి వెళ్ళినట్టు. అప్పుడు ఇంకా అగ్రెసివ్ అవుతారా? అప్పుడు వెళ్ళొచ్చు. అప్పుడు పర్సనల్ గా అటాక్ అనే కాన్సెప్ట్ అనుకోవడం అనవసరం. అది రాజకీయ కోణంలోనే చూసుకోవచ్చు. ఆవిడ రాజకీయ ఎజెండా ట్రై చేసింది, అన్న ఇవ్వలేదు కాబట్టి అటు వెళ్ళింది అనేసి. అలా కాకుండా అక్కడ ఇవ్వలేదు అనుకోండి, ఆవిడ పర్సనల్ ఎజెండాతోనే ఆ పొజిషన్ కోసం వచ్చింది అని అనుకోవాలి. ఎందుకని అప్పుడు ఆస్తుల వాటానో లేకపోతే ఇంకేదో డిమాండ్ చేస్తుంది అన్నని, దానికోసం బ్లాక్మెయిల్ చేయడం కోసం ఈ పదవి తీసుకుంది అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ దాకా ఆవిడ మాట్లాడుతున్న దాంట్లో 50% మాత్రమే పొలిటికల్ ఉంటుంది. ఏదో అది కూడా రిపీటెడ్ వర్డ్, పోలవరం, బీజేపీతో అవన్నీ రోజువారీ మాట్లాడేది. కానీ రోజుకు ఒక కొత్త పాయింట్ తన వ్యక్తిగతాన్ని తీస్తోంది. ఓ రోజు సోనియా గాంధీ దగ్గరికి మన ఆయన అటు వెళ్ళారు, లేకపోతే ఓ రోజు ఏమో సోనియా గాంధీ చెప్పింది నేను నమ్మేశాను. ఇప్పుడు ఈవిడే ఇన్ని సంవత్సరాల నుంచి సోనియా గాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మా కుటుంబానికి ద్రోహం చేసింది అన్నది. మన సోనియాని రాహుల్ గాంధీని కలవగానే వాళ్ళు అవే మాకేం సంబంధం లేదమ్మా అనగానే ఈవిడ నమ్మేసేసింది. అంటే అది వినదగ్గదిగా ఉంటుందా? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం, అసలు ఓదార్పు యాత్ర వద్దని కానీ అసలు వెళ్ళి కలవడం కానీ అదంతా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, అదంతా కాదు అనా ఇప్పుడు వీడు చెప్పే ప్రయత్నం? అంటే ఆవిడ చెప్పేదే, ఆవిడ ఏమైపోయిందంటే ఒక డీప్ సర్కమ్స్టెన్స్లోకి వెళ్ళిపోయి